వాకౌట్ ఎందుకు చేశారు? మీ కారణం ఏంటి? ఎందుకు? అందరు కూడా చూసినారు, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఇవాళ తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలాగా వాడట్లేదు, ఆయన గాంధీ భవన్ లాగా వాడుతూ ఉన్నాడు. కేవలం కేసీఆర్ గారిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి మీద విషం చిమ్మటానికి, కేసీఆర్ గారి చావు కోరుకోవటానికి, కేసీఆర్ మీద అన్ని రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి వాడుతున్నాడు. దానికి పైగా స్పీకర్ గారు ఆయన ఏం కూడా, ఆయన ఎన్ని రొడ్డ మాటలు మాట్లాడినా గంట సేపు మాట్లాడానండి. ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం గంట సేపు ఈ అసెంబ్లీ చరిత్రలో ఇప్పటిదాకా లేదు. అసలు దేశ అసెంబ్లీ చరిత్రలో లేదు, పార్లమెంట్ చరిత్రలో లేదు. గంట సేపు ఒక అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో గంట సేపు సమాధానం ఇచ్చినాడు. అది ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ఆ సమాధానంలాగా లేదు, అన్నీ మరి మొత్తం బూతులే. ఆ బూతు మాటల్ని, ముఖ్యమంత్రి బూతు మాటల్ని స్పీకర్ గారు నిలువరించకపోగా, అడ్డుకోకపోగా, ఉల్టా మేము మరి ఆక్షేపణ చెప్పిన మమ్మల్ని మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యము అని చెప్పి స్పీకర్ గారు ఆన్ రికార్డులో మైక్లో అంటే మేము ఎందుకు పోవాలండి అసెంబ్లీకిగా?